అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం వారాహి అమ్మవారు చెప్పబోయే సందేశం చూడబోయే ముందు, ఆ అమ్మవారి దయ వల్ల అందరి కోరికలు తీరి అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ వారాహి తల్లి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటున్నానండి. ఇక మన వారాహి అమ్మవారు మనకు అందిస్తున్న ఈ రోజుటి వాగ్దానం, ఈ రోజుటి సందేశం ఏంటి అంటే, బిడ్డ మళ్ళీ మళ్ళీ చెప్పనమ్మా, ఇదే ఆఖరిసారి. ఇది నువ్వు ఖచ్చితంగా విని తీరాల్సిన ఒక విషయం. బిడ్డ, నీ భర్త గురించి నీకు మాత్రమే తెలిసేయాల్సిన ఒక రహస్యమమ్మా. జాగ్రత్త పడి ఒంటరిగా విను. ఈ వారాహి తల్లి నీకు ఒక మాట చెబుతున్నాను అంటే అది నీ కోసం, నీ మంచి కోసం అని మాత్రమే నువ్వు గుర్తించాలి. ఈరోజు ఈ యొక్క సందేశం నీ ముందుకు వచ్చిందంటే ఇది నీ కోసం అని అర్థం. ఇది నీ భర్త గురించి నీకు మాత్రమే తెలియాల్సినటువంటి ఒక రహస్యం కాబట్టి ఒంటరిగా విను అని చెబుతున్నాను. ఎందుకు ఒంటరిగా వినమని చెబుతున్నాను అంటే, నువ్వు ఈ వీడియోని ఆఖరి వరకు చూస్తేనే నీకు పూర్తిగా అర్థమవుతుందమ్మా. లేకపోతే నువ్వు మాత్రం ఖచ్చితంగా నీ యొక్క జీవిత భాగస్వామి గురించి నీ యొక్క రహస్యాన్ని తెలుసుకోకపోతే లైఫ్లో నువ్వు చాలా వరకు కూడా నష్టపోతావు. నీవు ఖచ్చితంగా నష్టం అనేది కలుగుతుంది. అందుకే ఈ వారాహి తల్లి నీకు ముందుగానే ఒక హెచ్చరికగా ఈ మాట చెబుతున్నాను. తప్పకుండా విను. ఈ సందేశం విన్నామంటే మాత్రం చెప్పా కదా, ఈ అమ్మ నీ కోసం తెచ్చినటువంటి సందేశం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ కింద చాలా వరకు కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అక్క, మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని. ఎటువంటి ప్రాబ్లంకైనా సరే మంచి సొల్యూషన్ చూపించే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీ సమస్యలకు మంచి ఖచ్చితమైన పరిష్కారం కావాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేశారంటే మీ ప్రాబ్లం తీరిపోయినట్టే ఫ్రెండ్స్. గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీకున్న చెడు ప్రభావం తొలగటం కానీ, మీకున్న జాతక దోషాలు లేదా వాస్తు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువు గారిని సంప్రదించవలసిన నంబర్ 96630644. ఈ నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంత గట్టిగా చెబుతున్నాను, మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని గురువుగారు చెప్పింది నమ్మకంగా నాకు ఖచ్చితంగా జరిగి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్యనైనా సరే తొలగించుకోండి. ఇక ఈ రోజుటి అమ్మవారి సందేశానికి వస్తే, బిడ్డ, నువ్వు కోరుకుంటున్నావు కదా, నువ్వు కోరుకునే జీవితం నీకు దక్కాలని ఆశపడుతున్నావు కదా, అయితే ఈ అమ్మ వాగ్దానం నువ్వు ఖచ్చితంగా వినాలి. ప్రతి ఒక్కరికి కూడా నువ్వు చేసేటువంటి సాయం, గొప్ప మనస్తత్వం అనేది చాలా బాగానే ఉందమ్మా. అలాగే కొంచెం కష్టం వచ్చినా, కొంచెం బాధ కలిగినా కూడా నువ్వు ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావు. నీకు ఉన్నటువంటి బాధలు కానీ, కష్టాలు కానీ, కన్నీళ్లు కానీ బయట నలుగురిలో కూడా మొహాన కనిపించనీయకుండా చాలా చక్కగా నీవు దాచుకోగలుగుతూ ఉన్నావు. కానీ కొండంత బాధ, నాలుగు గోడల మధ్య నువ్వు చెప్పుకునేటువంటి బాధలు, నువ్వు ఏడుస్తున్నటువంటి కన్నీరు, అలాగే నీ యొక్క మనోవేదన ప్రతీదీ కూడా నీ వెనక ఉండి నేను గమనిస్తూ ఉన్నటువంటి, నాకు మాత్రమే తెలుసున్నటువంటి కొన్ని విషయాలు తల్లి. అందుకే ఎందుకు ఇంత బాధపడుతున్నావు చెప్పు. దీనంతటికీ కూడా కారణం ఏంటి? డబ్బు లేకపోతే, నీ బిడ్డలు మంచివారు కాక, లేదా నీకు నీ యొక్క బంధువులు మంచివారు కాక, లేకపోతే నీవు అనుకున్నటువంటి పనులు ఏవి కూడా జరగడం లేదా? ఇలా నిన్ను ప్రశ్నించే గనుక నువ్వు నాకు ఏం చెబుతావు అంటే, ఇవన్నీ కూడా ఏమీ కాదు తల్లి, నాకంటూ ఒక జీవితం ఉంది, ఆ జీవితానికి భాగస్వామి ఉంది. ఆ భాగస్వామి కనీసం నాకు ఆరోగ్యం కూడా బాగలేనప్పుడు నా గుండెల్ని హత్తుకొని నా బాధను పంచుకోలేకపోతున్నారు. తనతో అనిపిస్తూ ఉంటుంది కదా, కానీ నా యొక్క ప్రతి సమస్య కూడా ఒంటరిగానే చెప్పుకొని ఒంటరిగానే ఏడ్చుకోవటం తప్ప నా బతికింతేనా? నా బాధ ఏది కూడా వినే సమయం అనేది నా భాగస్వామికి లేకుండా పోయిందమ్మా. ఏదైతే తన సమస్యలు అనుకుంటూ తనవే సమస్యలుగా పెద్ద భూతద్దం పెట్టి చూసుకుంటూ ఉంటారో, ఏదైతే తనకు ఉన్నటువంటి వ్యాపారం గురించి ఆలోచిస్తూ, లేదు అంటే తన బంధువుల గురించి ఆలోచిస్తూ, తన ఆలోచన సమయం నా కోసం ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలైనా సరే ఆలోచించకపోతూ ఉన్నారు. నేను అందరికీ కూడా మంచి చేయాలని చెప్పి ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నానో, తను మాత్రం నాకు నా యొక్క గురించి ఒక ఆలోచన కూడా చేయటం లేదు తల్లి. నా స్వార్థం కోసమే ఆలోచిస్తున్నారు అని చెప్పి నాకు డబ్బు మీద
ఎక్కువ ఆశ ఉంటుంది అని చెప్పి నాకు ఇంటి పని మీద కానీ ఇంటి మనుషుల మీద కానీ ఎటువంటి శ్రద్ధ కూడా లేదు అని చెప్పి నేను ఎక్కువగా కూడా బట్టలు కొనుక్కుంటూ ఉంటాను, దానికి నేను ఎక్కువ విలువ ఇస్తూ ఉంటాను అని చెప్పి ఇలా పైకి నువ్వు తనకు ఏదైనా కనిపిస్తూ ఉన్నాయో వాటిని మాత్రమే చూసి తప్పుగా ఆలోచిస్తూ ఉంటారమ్మా. ఇవంతా కూడా నాకు బాగా బాగా బాధ అనేది కలిగిస్తుంది తల్లి. తన గురించి తాను ఆలోచించుకోవటమే తప్ప నా గురించి, నా ఆలోచనల గురించి, నా ఇష్టాల గురించి ఏది కూడా పట్టించుకోవటం లేదమ్మా అని నువ్వు మనశ్శాంతిగా లేవు అని నాకు తెలుసు తల్లి. ఇలా నీ భాగస్వామి గురించి నీకు ఎన్నో ఎన్నో విమర్శలు, ఎన్నో ఖచ్చితమైన అడగాల్సిన, తెలుసుకోవాల్సిన విషయాలు నీ మనసులో మెదలవుతున్నాయని నాకు అర్థమైంది. నీవు మనశ్శాంతిగా ఉన్నావా? లేదా బాధపడుతూ ఉన్నావా? నీకున్నటువంటి ఆరోగ్య సమస్యల వల్ల నీకున్నటువంటి ఎప్పుడూ కూడా పర్వాలేదు కదా! ఇప్పుడు నీకు తగ్గిందా? నువ్వు దేని గురించి కూడా ఆలోచించవద్దు. ప్రశాంతంగా ఉండు. ప్రతి దానికి కూడా నీ వెంట కొండంత అండగా నేనున్నాను కదా అని భరోసా ఇచ్చే భాగస్వామి నాకు లేరు తల్లి. నాకు ఆ భాగస్వామి చెప్పే అండ ఎంతో అవసరం. అయినా నాకు అది దక్కటం లేదు. అది నా మనసుకి చాలా బాధ కలిగిస్తుంది అని ఈ వారాహి తల్లి దగ్గర నువ్వు మొరపెట్టుకొని చెబుతున్నావు. అదంతా నేను వింటున్నానమ్మా. నాతో మాట్లాడి ఏ రోజు కూడా నువ్వు ఎరుగవు. అలాగే అతని కోసం, అతను ఇచ్చే సమయం కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటావు. కానీ ఏ రోజు కూడా తనకు ఉన్నటువంటి కనీసం ఒక శనివారం, ఆదివారం సెలవుల్లో కానీ, లేకపోతే ఏదైనా పండగ రోజులైనా సరే నాతో కానీ, నా పిల్లలతో కానీ సరదాగా గడుపుతారా? అదేమీ లేదు తల్లి అని చెప్పి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు. ఏ ఒక్క విషయం, ఏ ఒక్క నిమిషం స్వార్థం కోసం తప్ప తన పిల్లల కోసమో, తన కోసమో ఆలోచించలేదని నీ బాధమ్మ. అదంతా నాకు తెలుసు. నీ యొక్క మనస్థితి ఇదేలా మాట్లాడటం చేత, తనకి ప్రేమించడం చేత కాదు. ప్రతీదీ కూడా నేను సర్దుకుపోతూ ఉంటాను. సర్దుకుపోకుండా పోతే ఇక ఇంట్లో విషయాలన్నీ కూడా ప్రతి దానికి నేను చిలికి గొడవ పెట్టుకొని గాలివానంత చేసి నా పరువే కదా తల్లి పోతుంది అని చెప్పి నువ్వు సర్దుకుంటూ ఉన్నావు. ఈ బాధ అంతా కూడా నాకు మొరపెట్టుకొని చెప్పి వింటూ ఉన్నావని, నేను వింటాననే కదా చెబుతున్నావు. అంతా వింటున్నానమ్మా. ఎక్కడ నువ్వు అన్నీ సర్దుకుంటున్నావన్న విషయం నాకు తెలుసు. పై ఆనందాల కోసం వెతుకుంటూ వెళ్తూ ఉన్నావు. చిన్న చీరలు కొనటం, అలాగే ఏదైనా కొని కాస్త మనశ్శాంతి కోసం కొంచెం ఆనందం మీద శ్రద్ధ పెడుతూ ఉంటే ఇటువంటివి చేస్తూ ఉన్నావు. కానీ నాకు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు తల్లి. నేను నా బాధ ఎవరికి చెప్పుకోను, నా యొక్క ఘోష ఎవరికి చెప్పుకొని నా భాగస్వామి కనీసం తిన్నావా అనే మాట కూడా నేను నోచుకోలేని పరిస్థితిలో ఉన్నానమ్మా. ఏదైనప్పటికీ కానీ చిన్నదానికి పెద్దదానికి కూడా టార్చర్ చూపిస్తున్నావు అని, నిన్ను పెళ్లి చేసుకుని నేను తప్పు చేశాను అని ఇలాంటి మాటలు నన్ను బాధ కలిగిస్తున్నాయి తల్లి అని నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు. ఇంతలా భరిస్తున్నాను అంటే నా స్థానంలో ఇంకొక వ్యక్తి ఉన్నట్లయితే ఎప్పుడూ కూడా నీ టార్చర్ పడలేక చనిపోయేవాడు, వెళ్ళిపోయేవాడు అని చెప్పి కఠినమైన మాటలతో నీ మనసు బాధ పెడుతున్నారనే కదా నీ బాధ. ఇంత కఠినంగా నేను ఎప్పుడు ప్రవర్తించానో, ఎక్కడ ప్రవర్తించానో కూడా నాకు తెలియటం లేదు. కానీ అతను అనే మాటలు చుట్టుపక్కల జనం కూడా ఆ అమ్మాయి ఇంత మంచిది కదా, ఇంత గయ్యాలిదా అని తన భర్తను ఇంత టార్చర్ చేస్తుందా అనుకుంటూ ఉంటారు. అది నాకు ఊహించుకుంటేనే చాలా బాధ కలుగుతుంది తల్లి. ఇదంతా ఎందుకు, ఈ జీవితం నాకెందుకు అనే ఒక అనుమానంలో నేను ఏం చేయాలో తోచక బాధపడుతూ ఉన్నాను. అందరి మేలు కోరుకుంటాను, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. నా బిడ్డల కోసం, నా యొక్క భర్త కోసం నేను ఎంత కష్టపడుతూ ఉంటాను, ఎన్ని అనుపమానాలు పడుతుంటాను. నా చుట్టుపక్కల ఉండే నా ఎంతటి వైపు వాళ్ళు కూడా ఏ రోజు సపోర్టుగా లేనప్పటికీ నా భర్త నాకు తోడున్నారులే అనే ఒక ధైర్యం నాకుంది. కానీ ఆ ధైర్యం నాకు లేకుండా పోయింది తల్లి. ఆ భరోసా నాకు లేకుండా పోయింది. ఒంటరిగా నా జీవితం ముందుకు నెట్టుకొస్తున్నాను. అలాగే ఇతరులను చూసి అసూయపడే పరిస్థితి నాకు వచ్చింది. ఇతరుల భర్తలు తన భార్యలను ఎంత బాగా చూసుకుంటారు, కానీ నాకు ఆ భాగ్యం లేదే అని నేను బాధపడుతున్నాను. అదేవిధంగా భర్త అయినా భార్య అయినా సరే, భర్త కోసం భార్య అయినా, భార్య కోసం భర్త అయినా, ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ అన్యోన్యంగా ఉంటేనే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. అలా కాకుండా
భార్య భర్త మీద ప్రేమ చూపకపోయినా, భర్త భార్య మీద ప్రేమ చూపకపోయినా ఆ ఇల్లు ఎంతో నరకం. ఆ బాధ చెప్పలేని వర్ణనాతీతం. బిడ్డా, నీ బాధను నేను అర్థం చేసుకోగలను. నీ బాధని చాలామంది అనుభవిస్తూ ఉన్నారమ్మా. కళ్ళుండి కూడా గుడ్డివానిలా, చెవులుండి కూడా చెవిటివానిలా, నోరుండి కూడా మూగవానిలా బ్రతకడం నేర్చుకో. అన్నీ కూడా నీకు సర్దుకుపోతాయి. నీకోసం అన్నీ కూడా అవే సర్దుకుంటాయి. నీకోసం కాకపోయినా నీ బిడ్డల కోసమైనా సరే, తన బిడ్డల కోసమైనా సరే నీ జీవితం నువ్వు ముందడుగు వేయక తప్పదు కదా. నిన్ను ఈ మాటలతో ఓదారుస్తున్నాను తప్ప నీ మనసులోని నీ బాధను తొలగించలేకపోతున్నాను. నేను తీర్చలేను కదా తల్లి. నీకు చెబుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి మాటలు. అవి ఉండి నీకు అవే మాటలు ఇప్పుడు నేను చెప్పే మా వాక్కు ద్వారా విన్నావంటే నీ మనసులో బాధ ఏదైతే ఉందో ఆ బాధను కూడా నేను పూర్తిగా తీసేయగలుగుతాను. నన్ను నమ్ము తల్లి. ఎందుకో తెలుసా? నా మీద నీకు నమ్మకం ఎక్కడైనా కానీ నీకు కష్టం వచ్చినప్పుడు నా చెయ్యి ఒక అదృశ్య రూపంలా వచ్చి సహాయపడుతుంది. నా మీద విశ్వాసాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోవద్దు. ఓర్పుతోటి ఎవరైతే ఉంటారో, ఎవరైతే కష్టం చేస్తారో, ఎవరైతే నిరంతరం శ్రమిస్తూ ఉంటారో వారు పడిన కష్టానికి విలువ ఉంటుంది. వారు పడనక శ్రమకు విలువ అనేది ఉండదు తల్లి. వారు పడిన బాధకు కూడా ప్రతిఫలం ఉంటుంది. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అంటే అర్థం చేసుకో. నువ్వు గనక ఈరోజు కష్టాలు పడి ఉండకపోవచ్చు, కానీ నీ జీవితానికి నువ్వు కష్టపడొచ్చేమో, కానీ నీ మనసుని సంతోషంగా ఉంచగలిగే అవకాశం అనేది నీ చేతుల్లోనే ఉంది. ఇక్కడ నీవు నీ యొక్క తల్లి కడుపులో ఎప్పుడెప్పుడు ఎత్తుకున్నప్పుడు నీకు నేను నుదిటిన ఈ బ్రహ్మ, ఈ వ్యక్తే నీకు జీవిత భాగస్వామి అవుతారు అని చెప్పి ముందే రాసి పెడతాను. కాబట్టి నువ్వు ఏ జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితమో ఈ జన్మలో మానసిక వేదన అనుభవిస్తూ ఉన్నావు. కష్టమైన, నష్టమైన, సుఖమైన, దుఃఖమైన ఏదైనప్పటికీ కూడా నీ జీవితం ఇలా ముందడుగు వేయాల్సిందే. బిడ్డ, తప్పకుండా ఎక్కడ కూడా నువ్వు నీ జీవితం, నీ యొక్క మానసిక స్థితి అంటే నీ భర్త మానసిక స్థితి ఏదైతే ఉందో అది నువ్వు ఇచ్చి కూడా మార్చలేవమ్మా. ఏది ఇచ్చి మార్చలేవు. ఎందుకు ఇంత గట్టిగా చెబుతున్నానో తెలుసా? నీకు పెళ్ళైన ఇన్ని సంవత్సరాలైంది. మొదట్లో తన యొక్క అలవాట్లు ఏంటో, మానసిక స్థితి ఏంటో నువ్వు తెలుసుకోలేకపోయావు. కానీ ఇప్పుడు నీకు పూర్తిగా తెలిసిపోయింది కదా. అతని వ్యక్తిత్వం గురించి కానీ, అతని వ్యక్తిత్వం మార్చడానికి ఎన్నో రకాలైనటువంటి మాటలు చెప్పావు. ఎంతోమంది చేతులు తెప్పించావు. ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పావు, 10 మందిలో ఉన్నప్పుడు చెప్పించావు. ఇంత మార్పు కూడా చూడగలిగావా? లేదు కదా. తన మనసులో తనకంటూ మారాలి అనే ఒక అవగాహన రావాలి. నేనన్న ఉద్దేశం తనకు కలగాలి తప్ప నువ్వు మాత్రం నీ యొక్క మాటలతో కానీ, లేదంటే కోపంతో కానీ, కన్నీటితో కానీ, ఆ అలకతో కానీ ఏది కూడా మార్చలేవు అని తెలుసుకో. నువ్వు మారాలి. ఇక్కడ నేను చెప్పేది నిజం తల్లి. నువ్వే మారాలి. నువ్వు ఎందుకు అతని కోసం అతిగా ఆలోచించాలి చెప్పు? నీ యొక్క మానసిక స్థితిని ఎందుకు నువ్వు ఇంత క్షోభ పెట్టుకోవాలి? ఎందుకు నువ్వు పదే పదే అతని ఆలోచనలతోటి నీ యొక్క ఆలోచన, నీ యొక్క సమయాన్ని, నీ యొక్క మనసుని ఎందుకు నువ్వు ఆరోగ్యాన్ని వృధా పాడు చేసుకుంటావు? బిడ్డ, నేను ఏం చెబుతున్నానో జాగ్రత్తగా విను. ఇక్కడ ఏది కూడా శాశ్వతం కాదు. నువ్వు అతని మీద అంత ప్రేమ పెంచుకున్నావు. నువ్వు చనిపోయినప్పుడు నీతో పాటు అతను చనిపోయాడు. అలాగే ఒకవేళ అతను చనిపోయిన తర్వాత చనిపోయాడు. నేను చెబుతున్నవన్నీ కూడా నీ మనసుకి కష్టాన్ని కలిగిస్తూ ఉన్నా ఇవే వాస్తవాలు. కాబట్టి నువ్వు మారావు. నువ్వు మారవు. నువ్వు సంతోషంగా ఉండే మార్గాన్ని ఎంచుకో. నీకంటూ ఒకే పేరు, గుర్తింపు, ఒక టాలెంట్ ఉండి ఉంటాయి కదా. నువ్వు ఎందులో అయితే సమర్థవంతంగా పనిచేయగలుగుతావో ఆ పని మీద నువ్వు శ్రద్ధ పెట్టు. నువ్వు ఆరోగ్యాన్ని అనవసరంగా ఆలోచనలతో పాడు చేసుకుంటూ ఉంటే నీకే కదా నష్టం. నువ్వు సంతోషంగా ఉంటావో సగం బలాన్ని తెలుసుకోగలుగుతావని చెప్పుకో. అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. నువ్వు ఏది చేయలేకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు డబ్బు సంపాదించకపోయినా పర్వాలేదు. నువ్వు ఇంట్లో అన్నీ చక్కదిద్దుకొని చక్కగా తెచ్చినవి వండి పెట్టుకొని నువ్వు దేనికోసం ఆశపడకుండా, దేనికోసం అతనితో మాట్లాడకుండా ఈ రోజు నుంచి ప్రశాంతంగా బ్రతకడం నేర్చుకో. బిడ్డ, ₹1,00,00,000 ఉన్నవాడు కూడా ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. ఈ భూమి మీద ఉండే ప్రతి జీవి, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక, అలాగే నీకు ఏదో ఒక సమస్య ఉంది. ఈ సమస్య జీవితం అని గుర్తుంచుకో.
జీవితం చెప్పి నువ్వు అనుకోవద్దు. ఏది ఒక తెల్ల కాగితం మీద ఒక పెన్నుతోటి ఇంకు చుక్కలతోటి ఇంకు పెడితే మనిషికి దృష్టి అంతా కూడా నల్లటి చుక్క మీదే పడుతుంది. కానీ చుట్టూరా ఉండే ఆ తెల్ల కాగితం గురించి ఎవ్వరూ ఆలోచించరు. కానీ నువ్వు ఆలోచించు. ఆ చుట్టూ ఉండే తెల్లదనమంతా నీ స్థలం ఆక్రమించుకొని ఉంది. ఆ స్థలం నువ్వు ఎంత సంతోషంగా బతకొచ్చో, ఎంత ఆనందంగా నువ్వు జీవించవచ్చో నీ చేతుల్లోనే ఉంది. దాని మీద అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఆ తెల్లని కలర్ మీద నువ్వు దృష్టి ఉంచు. నువ్వు అదంతా సంతోషాన్ని నింపుకో. ఆ చిన్న ఇంకు చుక్క అనేది ఒక కష్టమని వదిలేసేయి. ఇంత పెద్ద జీవితంలో నీకున్న సమస్యలు ఆ చుక్క లాంటివి. సంతోషం చాలా ఉంది అని మురిసిపో. అంతేకాని బాధపడుతూ మాత్రం కూర్చోవద్దమ్మా. ఎలాగో అలాగో బతకొచ్చు. కానీ చక్కగా నీకంటూ పిల్లలున్నారు కదా! ఆ పిల్లల్ని చక్కగా చదివించుకో. ఒక చిన్న ఉపాయం చెబుతాను విను బిడ్డ. నీ మనసుకు ఎప్పుడైతే బాధ కలుగుతుందో అలాంటప్పుడు నీకిష్టమైన మంచి హాస్యకరమైన టీవీ అనేది చూడటం, అలాగే అలాంటి సన్నివేశాలు చూడటం వల్ల నీ మనసు ఎంతగానో ప్రశాంతంగా మారుతుంది, ఆనందంగా మారుతుంది. ఆ పాత కష్టం అనేది దూరం అవుతుంది. అలాగే దైవాన్ని స్మరించుకో, రోజు దీపారాధన చేసుకో. ఈ ఇష్టమైన నీ వారాహ్యమ్మతో మాట్లాడు. ఇష్టమైన వారాహ్యమ్మ ముందు ఒక్క దీపం వెలిగించి నీ కష్టాన్నంతా కూడా చెప్పుకో. అంతా తుడిచిపెట్టుకుపోతుంది తల్లి. బతుకు విలువ తెలుసుకొని బ్రతుకో. నీకు అన్నీ మంచి రోజులే వస్తాయి. నీ భర్త గురించి నువ్వు ఈ రహస్యాన్ని తెలుసుకొని తీర్చాలమ్మా. అదేంటో తెలుసా? నీ మాటలతో కానీ, చేష్టలతో కానీ, అలకలతో కానీ అతను నువ్వు మార్చుకోలేవు. అతనితో గొడవ పడటం వల్ల నీ చుట్టుపక్కల ఉన్న జనం కూడా నిన్నే తప్పుగా అనుకుంటారు. అదంతా అవసరమా చెప్పు? ఆ యొక్క ప్రభావం నీ కుటుంబం మీద పడుతుంది. కాబట్టి నీ విలువ, నీ బిడ్డల విలువ గుట్టుగా ఉండి నీ యొక్క విలువ పెంచుకోవాలి అంటే మాత్రం మౌనంగా వహించు. మారేటప్పుడు మారుతారని వదిలేసేయి. నీ యొక్క జీవితాన్ని నరకం చేసుకోకుండా సంతోషంగా చేసుకోవటం నీ యొక్క బాధ్యత. నీ బిడ్డల బాధ్యత నీ మీద ఉంది కాబట్టి నీ నోటిని అదుపులో పెట్టుకో. ప్రయత్నం చెయ్యి. నువ్వు నీ మాటలతో ఏదీ మార్చలేవు. ఈ సత్యాన్ని గ్రహించు. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకొని మార్గాన్ని వెతుక్కో. ఈ అమ్మ నీకు మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని నేను ఇస్తాను. ఈ తల్లి నీకు అండగా ఉండగా నీకు దిగులేందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.